హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి 22nd రోజున షిఫ్ట్ 2 పేపర్ అయితే ఇప్పుడు ఏ రాసారొచ్చారు కదా! మనకి 5 గంటలకల్లా క్లోజ్ చేసి, ఈ షిఫ్ట్ 2 పేపర్ అనేది ఏ విధంగా ఉంది? సో, ఏ సబ్జెక్ట్ మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి క్వెషన్స్ అనేవి ఏ విధంగా పడ్డాయి? సో, ఏది డిఫికల్ట్‌గా పడ్డది? సో, అసలు మనం అటెంప్ట్ చేయగలమా? అని చెప్పేసి కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాం అండి. అయితే పేపర్ యొక్క హార్డ్‌నెస్, పేపర్ యొక్క డిస్కషన్, ఇది పేపర్ యొక్క అనాలిసిస్ వీడియో అన్నమాట. మొత్తం అంతా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోయినట్లయితే సో, వీడియోని లైక్ చేసినప్పుడు వీడియోని స్టార్ట్ అయితే చేయండన్నమాట. సో, దాంతో పాటు మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సో, వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయని టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా మ్యాథ్స్ క్వెషన్ చూద్దామండి. సో, మనకి మ్యాథ్స్ ఏంటి అనుకున్నట్లయితే సో, ప్రతి క్వెషన్ కూడాన చాలా లెంతీగా అయితే వస్తున్నాయన్నమాట. ఓకే. సో, మ్యాథ్స్ నుంచయితే ప్రతి ఆన్సర్ కూడా చాలా లెంతీగా అయితే వస్తున్నాయి. ఎంతో సేపు సాల్వ్ చేసినా సరే ఆన్సర్ అనేది కరెక్ట్‌గా వచ్చే అవకాశం లేకుండా సో, చాలా లెంతీగా అయితే వస్తున్నాయి. సో, అది కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుందని చెప్పేసి నమ్మకం లేని విధంగా అయితే వస్తున్నాయన్నమాట. సో, మ్యాథ్స్ అనేది చాలా హార్డ్‌గా అయితే వస్తుంది. సో, మ్యాథ్స్‌లో ఏంటంటే మనం మాక్సిమం స్కోర్ చేసి చేయలేకపోతున్నాము. సో, మ్యాథ్సే మనకి టఫ్‌గా అయితే ఇస్తున్నారు. సో, మ్యాథ్స్ ఓవరాల్‌గా చెప్పుకోవాలనుకున్నట్టయితే డిఫికల్ట్‌గా అయితే వస్తుంది. సో, ప్రతి ఆన్సర్ కూడాను మనకి ఏవో 10-20 క్వెషన్స్ అనేవి మనకి ఈజీగా అయితే వస్తున్నాయన్నమాట. అంటే చూడగానే సాల్వ్ చేసే విధంగా ఒక 10-20 క్వెషన్స్ అయితే వస్తున్నాయి తప్పిస్తే మిగతా క్వెషన్స్ అన్నీ కూడాను మనం చూసిన వెంటనే పెట్టే విధంగానో లేకపోతే కొంతసేపు కూర్చొని సాల్వ్ చేస్తే వచ్చే విధంగా అయితే లేవు. కొన్ని క్వెషన్స్ అయితే చాలా టైం తీసుకుంటున్నాయి. దాంతో పాటు మనకి టైం టేకింగ్‌తో పాటు ఎంతసేపు మనం సాల్వ్ చేస్తున్నా సరే అది కరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం లేకుండా అయితే ఉన్నాయన్నమాట. సో, నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటి అనుకున్నట్లయితే సో, మీరు మ్యాథ్స్‌ని మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. స్టార్టింగ్ అయితే మాత్రం మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే మాత్రం మీ టైం అంతా వేస్ట్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ ఎవరైతే 23ని షిఫ్ట్ రాయబోతారో 23 ఫస్ట్ షిఫ్ట్ రాయబోతున్నారో అందరూ కూడాను. సో, అట్లాగే మీరు ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో కూడా కామెంట్ చేయండి. లేకపోయినట్లయితే ఆల్రెడీ మీరు 22nd షిఫ్ట్ గాని, 21st షిఫ్ట్ గాని రాసినట్లయితే మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎలాగుంది? సో, ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్టర్‌నూన్ ఏ విధంగా ఉంది? 21st షిఫ్ట్ మార్నింగ్ ఎట్లా ఉందని చెప్పేసి సో, మీరైతే కామెంట్ చేయండి. హార్డ్, డిఫికల్ట్ ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. దానివల్ల అవతలోళ్ళకి కూడా తెలుస్తుంది. సో, అసలు అది డిఫికల్టా నిజంగా లేకపోతే హార్డా అని చెప్పేసి. అయితే మనకి ఈ షిఫ్ట్‌లో అయితే మాత్రం 22nd ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో అయితే మాత్రం మ్యాథ్స్ చాలా డిఫికల్ట్‌గా అయితే ఇచ్చారు. దాంతో పాటు మార్నింగ్ కూడా మనకి అట్లాగే అయితే ఇచ్చారు. మనకి నెక్స్ట్ 23rd మార్నింగ్ షిఫ్ట్ కూడా మనకి ఇంతే డిఫికల్ట్‌గా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అండి. సో, ఫిజిక్స్ అనేది మనకి ఓకే. మోడరేట్ నుంచి మనకి డిఫికల్ట్‌గా అయితే పడ్డదన్నమాట. సో, కొన్ని క్వెషన్స్ అనేవి సేమ్ మ్యాథ్స్ లాగే కొంచెం కష్టంగా అయితే ఇచ్చారన్నమాట. బట్ కొన్ని కొంచెం చూసేసరికి కొంచెం ఈజీగానే ఉన్నాయి. కొంచెం సాల్వ్ చేసే విధంగానే మనకి ఆన్సర్ గెస్ చేసే విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, అట్లా అని చెప్పేసి మరీ ఈజీగా అయితే కాదు. బట్ అలాగని చెప్పేసి సో, అన్ని క్వెషన్స్ కూడా మనకి హార్డ్ అయితే కాదు. కొంత 50 వరకు కూడా మనకి ఉన్నదన్నమాట. అయితే మ్యాథ్స్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాలిక్యులస్, ఇంటిగ్రేషన్ నుంచి వచ్చింది. సో, ఇక్కడ కూడా మనకి కరెంట్ గాని, ఎలక్ట్రిసిటీ గానివ్వండి, సో, వర్క్, పవర్ ఇవటి వీటి నుంచి అయితే వచ్చాయన్నమాట. సో, సంవత్సరం కూడా. సో, లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా మనకి క్వెషన్స్ అయితే వచ్చాయి. సో, ఎట్లయితే మనకి ఫిజిక్స్ అయితే మాత్రం మనకి కొంచెం మిడ్ నుంచి మోడరేట్ నుంచి కూడా మనకి కొంచెం డిఫికల్ట్ లెవెల్‌కి అయితే ఉందన్నమాట. సో, మీరు సెకండ్ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. సో, నా టిప్ ఏంటి అనుకున్నట్టయితే మీరందరూ కూడా కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ అయితే చేయండన్నమాట. సో, కెమిస్ట్రీ అనేది మనకి కొంచెం ఈజీగా అయితే వస్తుంది. సో, మనకి మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్న కెమిస్ట్రీ అనేది ఈజీగానే ఇచ్చారు. సో, ఇది ఈజీ టు కొంచెం ఎక్కడో లైట్‌గా క్వెషన్స్ అనేవి మోడరేట్‌గా అయితే వస్తున్నాయి. బట్ మాక్సిమం మనం 25 క్వెషన్స్ వరకు కూడా అటెంప్ట్ చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉంది. సో, మనకి కెమిస్ట్రీ అనేది మీరు ముందుగా పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఆన్సర్స్ అనేవి పెరగడంతో పాటు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట. కొన్ని ఆన్సర్‌లు కరెక్టే అవుతున్నాయి కాబట్టి సో, మీరు ఈజీగా కొంచెం మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో, మీకైతే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా అయితే వస్తుంది. సో, కెమిస్ట్రీ అనేది ఈజీగానే చేస్తారు. సో, మార్నింగ్ షిఫ్ట్ కూడా కొంచెం ఈజీగానే ఇచ్చారన్నమాట. సో, కెమిస్ట్రీ అనేది సాల్వ్ చేసే విధంగాను సో, మనకి అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టగలిగే విధంగా అయితే వచ్చిందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా మనకి ఎంసెట్ 2025కి సంబంధించి సో, మనకి మొత్తం అప్డేట్ అన్నమాట. సో, ఇట్లాగే మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడైనా, కీ వచ్చినప్పుడైనా, దాంతో పాటు కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడైనా సరే, ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటే మనకి డిస్కషన్ చేసుకోవడం కూడా ఎంసెట్ సబ్జెక్ట్స్ కోసం, ఎంసెట్‌కి స్టూడెంట్స్ కోసం డిస్కషన్ చేసుకోవడానికి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫేస్‌బుక్ పేజ్ కూడా అయితే ఉంది. సో, 3 కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్లి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీరు నన్ను అడగొచ్చు. దాంతో పాటు మీకేమైనా డౌట్ ఉంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా నన్ను కాల్ చేయొచ్చు. లేదనుకున్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మీరు మెసేజ్ అయినా చేయొచ్చన్నమాట. సో, ఇది నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. సో, మీకు ఎంసెట్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.